అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికాల డబ్బులు ఖర్చు పెట్టి, అవి జనం డబ్బులా, ప్రైవేట్ కాంట్రాక్టర్ డబ్బులా, సొంత డబ్బులు అయితే ఉండకపోవచ్చు బహుశా. చదువుకొని వచ్చి 24 గంటలు కూడా కాలేదు, అప్పుడే మర్చిపోయాడు. ఏం లాభం చెప్పు? హార్వర్డ్ యూనివర్సిటీలో చదివి వచ్చి ఇక్కడికి వచ్చినాక ఏం మాట్లాడుతున్నాడు ఆయన? నేను ఊహించిన యాజ్ ఏ జర్నలిస్ట్గా, ఇక ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డిలో మనం చాలా మెచ్యూరిటీ చూస్తాం. రేవంత్ రెడ్డి ప్రసంగంలో చాలా మెచ్యూరిటీ ఉంటుంది. ఆయన పోయిన సబ్జెక్టే అది కదా, 21st సెంచరీ లీడర్ నాయకత్వ లక్షణాల మీద ఆయన స్టడీ చేసి వచ్చిండు. కానీ వచ్చి 24 గంటలు కూడా కాలేదు, అప్పుడే మళ్ళీ ఎప్పుడో స్టోర్ చేసిండు. ఎలకతోలు ఉంటుంది, ఎలకతోలు తెచ్చి ఏడాది బతికిన నలుపు నలిపే కానీ తెలుపు రాదు అన్నట్టు ఈ హార్వర్డ్ యూనివర్సిటీ ఇజ్జత్ కూడా పోతుంది ఈయన చేసిన పనికి. ఆ యూనివర్సిటీ పోయి చదువుకొని వచ్చిన ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు కూడా సిగ్గుపడతారు. మనం ఇట్లాంటి ఆయనక ట్రైనింగ్ ఇచ్చింది, ఇట్లాంటి ఆయనక మనం సర్టిఫికేట్ ఇచ్చింది అని. అంటే ఆ మెచ్యూరిటీ ఏం కనబడుతుంది? ఏం లాభం చదివి. నిన్న రావినారాయణ రెడ్డి గారి అవార్డు, అది ఒక స్మారక అవార్డు ఇచ్చే వేదిక మీద అడుగులుగా మాట్లాడాడు. నేను రేవంత్ రెడ్డికి కొన్ని సలహాలు కూడా ఇద్దాం అనుకుంటున్నా ఈ విషయంలో. కేసీఆర్ విషయంలో మీరేమైనా మాట్లాడండి, ఆయన గవర్నమెంట్లో తప్పులు జరిగినాయా తీసి బయట పెట్టండి. ఆయన కుటుంబం వేల కోట్లు సంపాదించిన అన్నావు కదా, ఆ లెక్కలు ఉంటే బయట పెట్టండి. గవర్నమెంట్ మీదే మర్చిపోతే ఎట్లా? మీరు ప్రతిపక్షంలో లేరు, గవర్నమెంట్లో ఉన్నారు, 2 సంవత్సరాలు అయింది. మొత్తం అడ్మినిస్ట్రేషన్ మీ దగ్గరనే ఉంది, అన్నీ మీ దగ్గరనే ఉన్నాయి కదా, ఆఫీసర్స్ మీ దగ్గరనే ఉన్నారు. మాట్లాడదాం, అన్ని విషయాలు మాట్లాడదాం. అందుకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. సేమ్ టైం చాలామందికి వార్తను రీచ్ చేస్తుంది. ఉన్నట్టుగానే మాట్లాడదాం, దీనిలో ఎవరిని మనం మెప్పించాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను ఇచ్చే ఫస్ట్ సలహా, మీరు కేసీఆర్ గారి మీద విధానపరంగా, ఆయన ప్రభుత్వ విధానాల మీద, లేదా ఆయన ప్రభుత్వంలో ఏమైనా జరిగితే మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే తీసి బయట పెట్టి ఏమైనా మాట్లాడండి. కానీ ఆయన ఉద్యమగాడు, ఆయన ముద్ర వేసుకుంటున్నాడు, ఆయన జాతిపిత ఎట్లయితాడు, ఈ విషయాలు ఎంత మాట్లాడకపోతే మీకు అంత మంచిది. ఎందుకంటే ఆయన ఉద్యమకారుడే, ఉద్యమం నడిపించింది ఆయన్నే. అందరం ఉద్యమం చేసినాం, మేమందరం చెప్పుకుంటాం ఉద్యమకారులం అని. ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి చెప్పుకుంటాం. మీకు ఆ ఛాన్స్ లేదు, మీకు ఆ ఛాయిస్ లేదు. మీరు ఇంకొక 10 జన్మలు ఎత్తినా ఆ ఉద్యమకారులు కాలేరు. ఎందుకంటే ఆల్రెడీ ఉద్యమం అయింది, అన్నీ అయిపోయిన తర్వాత తెలంగాణ తెచ్చుకున్నాం. మీరు మాట్లాడేది అబద్ధం అని జనాలకు ఈజీగా తెలిసిపోతుంది. దీనికి ఏం ప్రూఫ్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇప్పటికీ ఈ తరంలో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమం గురించి తెలుసుకున్నారు కూడా ఆల్రెడీ. ఆ ఉద్యమం ఎవరి నాయకత్వంలో జరిగింది, ఎవరిని ఆదేశాలు జారీ చేసినప్పుడు ఎవరు ఎట్లా పనిచేసినారు, తెలంగాణ జనమంతా ఎట్లా చైతన్యవంతమైనరు, తెలంగాణ జనమంతా ఉద్యమంలోకి ఎట్లా వచ్చిండ్రు, ఇదంతా కూడా హిస్టరీలో ఉంది, గూగుల్లో ఉంది, చాట్‌జీపీటీ కొట్టినా తెలుస్తుంది. అందుకే మీరు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది. లేకపోతే మీరు మాట్లాడేది అన్ని అబద్ధాలే అనుకుంటున్నారు జనము. ఇది ఇంకా పచ్చిగా కనిపిస్తుంది అనమాట. మీరు అబద్ధాలే మాట్లాడతారు, రేవంత్ రెడ్డి అంటే అబద్ధాలు మాట్లాడతారు, సింపుల్ అనేది ఇంకా తెలియని వాళ్ళకి కూడా ఒక ముద్ర పడుతుంది అనమాట. కాబట్టి మీరు ఆ విషయంలో ఇంత తక్కువ మాట్లాడుకుంటే మీకే అంత మంచిది. ఆయన మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. ఫస్ట్ కేసీఆర్ గురించి ఆయన ఏం మాట్లాడిండో మీరు అందరూ చూసే ఉంటారు, మళ్ళీ ఒకసారి వినండి వీడియో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది తెలంగాణ జాతిపితాని వాళ్ళే టైటిల్స్ ఇచ్చేసుకుంటారు, ఉద్యమకారుడు అనే పదాలు వాళ్ళే రాసేసుకుంటారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసు ఇవ్వడం అంటే మొత్తం తెలంగాణ సమాజానికే నోటీసు ఇచ్చినట్టు అంటారు. ఒక ఉద్యమకారుడిని ఈ రకంగా మీరు అవమానిస్తారా అంటారు. ఆయన జాతిపిత ఎట్లయితాడు? వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టినావు, ఎకరాలు దోచుకున్నావు, పేపర్ కొన్నావు, టీవీలు పెట్టినావు, నువ్వేం జాతిపిత, నువ్వేం ఉద్యమకారునివి? మీ ఉద్దేశంలో ఎవరు ఉద్యమకారులు అంటే? ఏబిఎన్ రాధాకృష్ణ ఉద్యమకారుడు, సీఎం రమేష్ ఉద్యమకారుడు, నేను ఉద్యమకారుని చెప్పుకోండి. అది నిజమో కాదో జనాలకు తెలుసు. ఇంకా మీరు అంతకు మించి చెప్పలేరు. వాళ్ళే ఉద్యమకారులని మీరు అనుకుంటే చేసేదేం లేదు. చాలా జరిగింది ఉద్యమంలో. మీరు కళ్ళు మూసుకొని, మీరు అప్పుడు టీడీపీ పార్టీలో ఉన్నారు, సమైక్యాంధ్ర పార్టీ. మీరు అక్కడ ఉండి మీరు ఆ వాదాన్నే బలపరిచారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్గా చెప్తా. అప్పుడు మేమందరం అసెంబ్లీ బీట్ చూస్తున్నాం. ఆడికి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, రకరకాలు అప్పుడు ఉన్నవాళ్ళు. ప్రెస్ మీట్లు పెడితే మేము క్వశ్చన్లు వేస్తుంటే తెలంగాణ కోసం వాళ్ళు రాజీనామా చేశారు, మీరు రాజీనామా చేస్తారా? ఈయన టీడీపీలో ఉన్నాడు కదా, మీ టీడీపీ లేఖ ఇచ్చింది, ఏం లేఖ? సమైక్యాంధ్రకు అనుకూలంగా, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు, మీరేమో రాజీనామా చేస్తారా అని అడిగినాం. మేము అందరిని అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి కూడా అడిగినాం. అడిగితే ఆయన మా దగ్గరకు చేయమన్నారు తెలుసా? ఏందా తెలంగాణ? ఇంకా తెలంగాణ వస్తే మీ ఇంటికే వస్తుందా? ఓ పెద్ద రాజీనామా చేయండి అని అడుగుతున్నారు. చేయపోరు, మీరు ఉద్యమం చేయపోండి, మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మీ ఇంటికి వస్తుందా తెలంగాణ? ఉద్యమం అనేది ఎవరింటికి రాదు, తెలంగాణ ఎవరింటికి రాదు. తెలంగాణ ప్రజలకు ఒక స్వాతంత్రం వస్తుంది. అంటే మీలో అప్పుడు ఏం జరిగిందో జనాలకు చెప్తున్నా. రేవంత్ రెడ్డి అప్పుడు మాతో స్వయంగా మాట్లాడిన మాటలు చాలామంది జర్నలిస్టులకు గుర్తుంటుంది ఈ మాట. అంటే మీరు
తెలంగాణ వ్యతిరేకులు అనేది క్లియర్గా అర్థమైపోయింది కదా. ఇంకా మీరు ఇప్పుడు ఆయన జాతిపితనా? జాతిపిత అంటే గాంధీజీ జాతిపిత అని చెప్పుకోలేదు, కేసీఆర్ కూడా నేను జాతిపిత అని చెప్పుకోలేదు. ఉద్యమకారులు, అభిమానులు వాళ్ళు ఇచ్చిన ఒక బిరుదు అనుకో. మీకైతే రాదు కదా, మీకు ఛాన్స్ లేదు. మీరు జాతిపిత కాలేరు, ఈ దేనికి పిత కాలేరు. బూతు పిత అయితే అవుతారేమేమన్నా, అది ఏమన్నా ఇవ్వాలి, అది కూడా జనమే ఇవ్వాలి. ఎవరన్నా మీరు బూతు పిత అని ఇవ్వాలి. ఇంకా ఇంతకన్నా దరిద్రం ఏం తెలుసా, ఆ వేదిక మీద కోదండరాము సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, చీఫ్ జస్టిస్ మాజీ. పాపం చీఫ్ జస్టిస్ గారు ఈయనకన్నా ముందు ప్రసంగంలో మాట్లాడారు. అంటే రాజకీయ నాయకులు ఈ ఇట్లాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం కరెక్ట్ కాదు, రాజ్యాంగంలో లేదు ఇది అని ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడిన 15-20 నిమిషాలకి ఈయన మాట్లాడాడు. ఆడ కూర్చున్న వాళ్ళకి ఏం గౌరవం ఇచ్చినట్లు, లేకపోతే సుదర్శన్ రెడ్డి గారికి ఏమి ఇజ్జత్ ఇచ్చినట్లు, మీరు రామనారాయణ రెడ్డి గారిని ఏం గౌరవం ఇచ్చినట్లు, మీరు ఇంకా ఏడవైనా అంతే మీరు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అసలు ఆ ముఖం మార్చుకోండు కోదండరామ్. అయితే కోదండరామ్ ముఖం మార్చుకున్నాడు. ఇవి కోదండరామే ఉద్యమకాడని చెప్పదలుచుకున్నారా మీరు? తప్పేం లేదు, కోదండరామ్ కూడా ఉద్యమం చేసిండు, కానీ కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన ఆ విషయం మీకు తెలియకపోతే మేము చేసేది ఏం లేదు. అప్పుడు జేఏసీ, జాయింట్ యాక్షన్ కమిటీ, జేఏసీ ఏర్పాటు చేసిందే కేసీఆర్, దానికి తండ్రి కేసీఆర్. జేఏసీకి ఉస్మాన్ యూనివర్సిటీలో పాఠాలు చెప్పుకునే కోదండరామ్ని తీసుకొచ్చి ఆ జేఏసీకి చైర్మన్ చేసింది కూడా కేసీఆరే. మీకు ఆ విషయం తెలియకపోతే ఎవడేం చేసేది లేదు. చంద్రబాబు నాయుడు తెలంగాణ కోసం ఉద్యమం చేసినా చెప్పండి, ఎవడొద్దు అన్నాడు. అది మీ ఇష్టం, మీ నోరు, మీ కంపు, మీ కథ. కానీ జనానికి తెలుసు కదా, జనానికి తెలియకుంటుందా? అన్నీ తెలుసు జనాలకి. అందుకే మీరు ఆ విషయంలో చాలా తక్కువగా మాట్లాడండి. చాలా తక్కువ మాట్లాడితే అసలు మీకు ఉద్యమకారుల గురించి అర్హత ఉందా? ఉద్యమం గురించి, ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత ఉందా మీకు? ఎన్ని మార్కులు పడితే? 0 మార్కులు పడితే మీకు దాని గురించి మాట్లాడితే 0. మీకు అర్హతనే లేదు. ఇప్పుడు మీరు సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కేసీఆర్ జాతిపిత కాదనో, కేసీఆర్ ఉద్యమకారుడానో మీరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీకు అర్హత లేదు. మీ సర్టిఫికేట్లు ఎవరికి అవసరం లేదు. సింపుల్. మీ సర్టిఫికేట్లు కేసీఆర్కి అసలే అవసరం లేదు. కేసీఆర్ అంతే. మీరు ఉద్యమకారుడా? ఆయన 1000 కోట్లు సంపాదించిండు మీరన్నమాట. 1000 ఎకరాల భూమి సంపాదించిండు. ఏం చేస్తున్నావు మనం? నువ్వేం చేస్తున్నావు? ముఖ్యమంత్రి. ఇప్పుడేం భూములు చుట్టుకొని పోయి దాచిపెట్టేదేం కాదు కదా, మొత్తం బ్యాగ్లో పెట్టుకొని పోయి ఎన్నో కింద గూట్లో పెట్టేది కాదు కదా. రికార్డ్స్ ఉంటాయి, భూములు ఉంటాయి. ఆ రికార్డ్స్ మీకు గవర్నమెంట్లో ఉంటాయి. ఇస్తలేరు ఆఫీసర్స్ మీకు? మీరు ఉత్తగా ఇంకా నేను ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడతా, నేను ఆధారాలు లేకుండా మాట్లాడతా అంటే మీరు కామన్ సిటిజన్ కాదు. మామూలు నాలాంటి ఒక వార్త చెప్పాలంటే, ఒక మాట మాట్లాడాలంటే దానికి ఏమైనా ఆధారం ఉందా అనుకుంటా నేను. నా దగ్గరికి చాలామంది వస్తారు, ఆధారం ఉందా అని అడుగుతా నేను. మినిమం బేస్ లేకుండా మాట్లాడద్దు కదా మనం. ఒకవేళ బేస్ ఉంటే మీరు బయట పెట్టాలి. మీరు ఏం చేస్తున్నారు మరి? 1000 కోట్లు రికార్డ్స్ ఉంటాయి కదా, సీసీఎల్ఏలో ఉంటాయి, రెవెన్యూలో ఉంటాయి. తెప్పించి మాట్లాడండి. కానీ ఉత్తగా నేను బట్ట కాల్చి ముఖం మీద పడేస్తా, వాళ్ళు ఏం మాట్లాడరు. కేసీఆర్ నీ మీద మాట్లాడదలుచుకోలేదు. మీ ఫ్రస్ట్రేషన్ అంతా ఒకటి ఉంది. ఏం తెలుసా? కేసీఆర్ని ఉత్తగా నోటీస్ ఇస్తే ఇంతమంది జనం వస్తారా? ఇంటికాడ వస్తే ఆయన బయటకు వచ్చి ఇట్లా ఊపుతాడా? ఆయనకు అభిమానులు ఉన్నారు, వచ్చిర్రు. మీకు అభిమానులు లేకపోతే ఎవడేం చేస్తాడు? మీరు ఇప్పుడు కోర్టుకు పోతున్నారు కదా, ఓటు నోటు కేసులో ఒకరే వస్తున్నారు. ఏమైనా అభిమానులు వస్తుర్రా? రారు. మీకు అదే ఓటు నోటు కేసులో రేపు అన్నాడు బీజేపీలు రివర్స్ అయ్యి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే కూడా ఎవరు రాడు నాకు తెలిసి. అంతకుముందు మీరు చేసిన తలతిక్క పనులకు మీ మీద కేసులు అయితే కూడా ఎవరు రాలే. మీ చుట్టూ ఎవరు రారు. గదే వేం నరేందర్ రెడ్డి ఉంటాడు, గదే కురేషి ఉంటాడు, వాళ్ళే 2-3, ఆ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వెనక ముందల 4 ఉంటారు వాళ్ళే. జనం ఎవరు రారు, రెస్పాండ్ గారు. ఇంకా ఇప్పుడు మా తీర మీద ఉన్నారు, మీ మీద జనం మస్తు తీర మీద ఉన్నారు. అసలు మంచిగా అయిందనే రోజులు ఇవి. రేవంత్ రెడ్డి కనుక కేసులు పెట్టి లోపలేస్తే మంచిగా అయింది అంటారు జనం. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లు ఉన్నారు. మీరు మోసం చేసిరనే మూలలో ఉన్నారు జనమంతా. మీరు హామీలు ఇచ్చి అమలు చేయలేదు, మీరేం చేయలేకపోయినరు. పాపం కోదండరామ్ మీద ఒక స్టేట్మెంట్ ఉంది చూడండి. అది కూడా వారికి బిచ్చగాళ్ళ సంఘాన్ని కూడా ఏకం చేయగలిగిన శక్తి, రిక్షా దొక్కుకునే సంఘాలను కూడా ఏకం చేయగలిగిన శక్తి ప్రొఫెసర్ కోదండరామ్ గారు ఆ రోజు బాధ్యత నిర్వహించలేదా? కోదండరామ్ ముఖం చూసిండ్రా? బిచ్చగాళ్ళని ఏకం చేసిండు, రిక్షా వాళ్ళని ఏకం చేసేంత శక్తి ఉన్నాడు. ఆ శక్తి ఉంటే వాళ్ళ జనసమితి ఇట్లెందుకు ఏడుస్తుంది? మీతో పాటు ఎందుకుంటారు? మీరే వాళ్ళతో ఉండాల్సి వస్తుండే. వాళ్ళు మీతో పొత్తు పెట్టుకోవడం కదా. నిన్న మొన్న 2-3 టికెట్ల కోసం కొట్లాడుతుంది కోదండరామ్ సార్. ఆయనకు ఆ శక్తే ఉండింటే ఆయన పార్టీ చాలా ఉండేది, ఆయననే ముఖ్యమంత్రి అయ్యేవాడు. కేసీఆర్ తర్వాత ఆయనే ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ని వద్దనుకున్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు జనాల్లో ఉంటే. మీరెందుకు ముఖ్యమంత్రి అయినరు? ఆ శక్తి అంతా కేసీఆర్ ఇచ్చిన టానిక్. అది అప్పుడు జరిగింది. కేసీఆర్ ఇచ్చిన టానిక్తోన కోదండరామ్ ఆ పని చేయగలిగిండు. ఇప్పుడు వేసుకోమని రాదు. ఇప్పుడు ఆ రిక్షా వాళ్ళని ఏకం చేయమను, చేసి చూద్దాం. మీకు అనుకూలంగానే ఏమను, గవర్నమెంట్కి అనుకూలంగానే చేసుకోమని రాదు, వాళ్ళ జనసమితి పార్టీకి అనుకూలంగా చేసుకోమని రాదు. చూద్దాం ఎవరు వస్తారో. అదంతా గతం. అదంతా కేసీఆర్ నడిపిస్తే నడిచిన వీళ్ళందరూ. మేమందరం ప్రత్యక్షంగా చూసినాం. పొలిటికల్ జేఏసీ ఎట్లా ఏర్పాటైంది, ఆ జేఏసీ చైర్మన్ కోదండరామ్ ఎట్లా అయింది, ఇవన్నీ కూడా తెలుసు. ఇవన్నీ కేసీఆర్ చేసిన కార్యక్రమాలు.
ఇక మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఈ వీడియో చూసిన వాళ్ళకి నేను ఒక రిక్వెస్ట్ మాత్రం చేయగలను. రేవంత్ రెడ్డి మారలేదు, నేను చెప్పగలుగుతా. రేవంత్ రెడ్డి హార్వర్డ్ పోయినా మాట్లాడు, రేపు ఇంకొక యూనివర్సిటీ పోయి ఇచ్చే సర్టిఫికేట్లు 4 కొనికి తప్ప రేవంత్ రెడ్డి దేనికి పనికిరావు అనేది అర్థమైంది. ఆ సర్టిఫికేట్ల కోసమే ఆయన చేసిండు తప్ప ఏం నాలెడ్జ్ సంపాదించలేదు. అమెరికా పోయి లక్షలు కట్టి చదివి ఆయన ఏం సంపాదించలేదు. ఉత్తగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినా వచ్చే సర్టిఫికేట్లు అనవసరంగా పైసలు వేస్ట్ చేసుకున్నాడు. అసలు ఎందుకు పోయిండు ఆయన అమెరికాకు? దీనికోసం పోయిండే ఇంకేమైనా పోయిండో కూడా తెలియదు. కానీ మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు రేవంత్ రెడ్డి మాటలను సపోర్ట్ చేయొచ్చా? మనం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న విధానాలకు మనం సపోర్ట్ చేయొచ్చా? కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.